మణికంఠ నిజంగా బండి కొన్నాడా? కొంటే ఒక బండి కొన్నాడా? 2 బళ్ళు కొన్నాడా? 2 బళ్ళు అమ్మేసాడా? లేదా ఒక బండే కొన్నాడా? అది అమ్మాడా లేదా? వెహికల్ నంబర్ వచ్చిందా లేదా? అసలు ఏంటి? ఆ లొల్లేంది? ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఏవి? ఆ హ్యాండ్ ఓవర్ డీటెయిల్స్ ఇవి మనం ఆల్రెడీ రైజ్ చేసాం. ఇప్పుడు కూడా నేను రైజ్ చేసిన తర్వాత మణికంఠ ఒక ఇన్వాయిస్ పెట్టాడు. ఇన్వాయిస్ పెట్టి దాంట్లో కృష్ణ మోటార్స్, శ్రీకృష్ణ అని ఉంది కదా, 2 మారే కదా డీలర్స్, అలాగా ఫస్ట్ ఇది పెట్టి పర్మనెంట్ నెంబర్ రాలేదు, రిజిస్ట్రేషన్ అవ్వలేదు అన్నాడు. నేను నైట్ ఇది మార్నింగ్ నాకు డిపార్ట్మెంట్లో తెలిసిన సర్కిల్లో కనుక్కుంటే రిజిస్ట్రేషన్ అయిపోయింది, పర్మనెంట్ నెంబర్ వచ్చింది, అది మనోడికి కూడా తెలియదు అన్నాడు. ఇలా కాదు, మనోడు ఒకటి చెప్తున్నాడు, నేను అడిగిన దానికి ఆన్సర్ రావట్లేదు అని చెప్పి ఫోన్ కాల్ మాట్లాడడం జరిగింది. అది యాజ్ టీజ్గా ప్లే చేస్తాను, దీని తర్వాత మీరు వినండి. వినిన తర్వాత మీ క్వశ్చన్స్ ఏంటో రైజ్ చేయండి. నేను అడిగిన దానికి కొన్ని ఆన్సర్స్ చెప్పాడు, కొన్ని ఇంకా పెండింగ్లో ఉన్నాయి, కొన్ని తనే వీడియో చేస్తాను. నాకు ఇప్పుడు కూడా కొన్ని డౌట్లు ఉన్నాయి, బట్ అతను చెప్తే బాగుంటుంది కదా అని చెప్పి వెయిట్ చేస్తున్నా. కానీ మనోడితో మాట్లాడినంత యాస్టీజ్గా నేను నా క్వశ్చన్ లేదంటే నేను పెద్ద మీద పెట్టా, ఆన్సర్లు వచ్చాయి లేదని మీరు విన్న తర్వాత మీ క్వశ్చన్ మీరు రేస్ చేయండి. నాకైతే ఇప్పుడు కూడా కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి, బట్ మనోడు వీడియో చేస్తా అన్నాడు. సరే, వీడియో చేసిన తర్వాత కూడా మనం వెయిట్ చేద్దాం. సో ఒక్కసారి ఆ వీడియో అంతా క్లియర్గా చూడండి, చూసిన తర్వాత మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. హలో, నమస్తే బ్రో. చెప్పు బ్రో. నువ్వు ఫస్ట్ నేను ఒకటి అడుగుతా, ఉండే బ్రో, నాకు డౌట్స్ ఉన్నాయి. నేను జనాలు అడిగినవే కదా అడుగుతున్నా, నేను కూడా పబ్లిక్లో మెంబర్. ఫస్ట్ థింగ్, బైక్ నెంబర్ రాలేదన్నావు. నేను నాకు తెలిసిన డిపార్ట్మెంట్లో కనుక్కుంటే నీది రిజిస్ట్రేషన్ అయిపోయింది, నెంబర్ ప్లేట్ ఇన్ ద సెన్స్ నువ్వు వెళ్ళి చేయించుకోవాలి నెంబర్ ప్లేట్. నీకు నెంబర్ అయితే వచ్చింది, ఆ నెంబర్ నీదే, ఆ బైక్ నెంబర్. అంటే బ్రదర్ వాళ్ళు ఏమన్నారంటే, మనకు షోరూమ్ వాళ్ళు మేము మీకు గాజువాక్ పంపించేస్తాము, పంపించేసిన తర్వాత అక్కడ షోరూమ్ లో ఏం చేసుకోండి అన్నారు నెంబర్ ప్లేట్. ఇంకోటి వచ్చేసి మీరు సీట్ కవర్ గురించి అడిగారు కదా, అది కాదు, వెళ్దాం ఎవరైతే బ్రో, 1 by 1 వెళ్దాం. నేను ఇప్పుడు నీకు చెప్తుంది, నెంబర్ అనేది పర్మనెంట్ నెంబర్ వచ్చిన విషయం నీకు తెలుసా తెలీదా? నాకు తెలియదు. ఇంకా అది చెక్ చేసుకోలేదు నువ్వు? ఎక్కడ ఖాళీ ఉందని చెక్ చేసుకోవడానికి? అదేంటి బ్రో, 1,30,000 పెట్టి బండి కొన్నావు, నీ నెంబర్ ఇప్పుడు నువ్వు హ్యాండ్ ఓవర్. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా నాకు, వాళ్ళు కరెక్ట్గా 1 month అవగానే కాల్ చేయండి అన్నారు. ఇంకా 1 month కూడా పూర్తి అవ్వలేదు. నీది అయిపోయింది. ఇప్పుడు చూసావా నెంబరు, నీ బైక్ నెంబరు? అదే చూసాను, మీరు పంపించారు కదా, అది మీ నెంబరే బ్రో. ఇప్పుడు నువ్వు అది హ్యాండ్ ఓవర్ చేయాలంటే అది జస్ట్ మినిట్స్ ఆఫ్ థింగ్ అది. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పండి, అసలు జరిగిన ఫ్లో చెప్పండి మొత్తం. అక్కడ ఏమైందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బైక్ కొన్న తర్వాత వీడియోస్ చేస్తుంటే 2-3 వీడియోలు వైరల్ అవగానే షోరూమ్ మళ్ళీ కాల్ చేశారు. నాకు కాల్ చేసి, ఎవరు, శ్రీకృష్ణ వాళ్ళ? వాళ్ళే కాల్ చేసి అన్నారు, అంటే మీ వీడియోలో మా బండి కనపడుతుంది, పైన పేర్లు అవి కనపడుతున్నాయి, ఒకసారి రండి ఆ కవర్ మార్చుతాను. ఆ కవర్ మార్చితే అప్పుడు మీ వీడియోలో ఎవరైనా సరే మా నెంబర్ అది చూసి మమ్మల్ని కాంటాక్ట్ అయితే కొద్దిగా మాకు కూడా సేల్ అయినట్టు ఉంటది. అంటే సరేనండి, అందులో తప్పేముంది, నా వల్ల ఎంతో కొంత ఉపయోగం కలిగితే అంతకంటే ఏముంది అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు బండి కవర్ చేంజ్ చేశారనమాట. మీకు డైరెక్ట్ గా ఏమైనా డౌట్ ఉంటే షోరూమ్ నెంబర్ వస్తున్నా వాళ్ళకి కాల్ చేసి అడగండి. షోరూమ్ ఎందుకు బ్రదర్? ఇప్పుడు నేను కనుక్కుంటే నీ నెంబర్గా వచ్చింది కదా, నీకు తెలియని నెంబర్ ప్లేట్ నేను చూపించాను. అవునవును, అంటే డౌట్స్ వేసి అన్నారు కానీ దానికి క్లారిటీ లేకుండా మాట్లాడుతున్నారు. ఇప్పుడు బ్రో ఇది నేను వాయిస్ ఆఫ్ విజయనగరం పేజ్లో వచ్చి అడిగాను, చాలా మంది అడిగారు, నిన్ను కూడా అడిగాను, జనాలు అడిగాము. ఎక్కడో లేనిది మార్పు చేసి పెట్టలేదు కదా. ఇప్పుడు అకౌంటబిలిటీ మీది కదా పబ్లిక్కి, మేమైనా మార్పు చేసి పెట్టాము లేదు కదా. అది ఎన్ని రోజులు జరిగింది, అది నువ్వు కదా ప్రూవ్ చేసుకోవాలి, నువ్వు చెప్పాలి కదా. ఇది డీటెయిల్స్, ఈ టార్కిన్ కొన్నాను, ఈ ప్లేట్ ఎందుకు మార్చాను. ఇప్పుడు శ్రీకృష్ణ, ఇప్పుడు నాకు డౌట్ ఒక్క నిమిషం బ్రో. శ్రీకృష్ణ వాళ్ళ దగ్గర తీసుకున్నారు కదా మీరు బండి, డీలర్ పేరేంటి? శ్రీకృష్ణేనా? నిశాంత్ అన్న వాళ్ళు ఎవరు? శ్రీకృష్ణ డీలర్స్ దగ్గర మీరు తీసుకున్నారు, ఓకే, బండి. నిశాంత్ మోటార్స్ ఎవరు? అంటే ఫస్ట్ నేను ఇదేంచాలో తెలీదు. వాళ్ళు చెప్పడం అయితే ఫస్ట్ ఇది మాది కాదు, ఇది ముందుండే వాళ్ళది,
ఇది మాదని చెప్పి మార్చారు వాళ్ళే. బ్రో నువ్వు కొన్నది శ్రీకృష్ణ మీకు డీలర్స్ దగ్గర, ఒక నిమిషం చెప్తా విను. నువ్వు కొన్నది శ్రీకృష్ణ డీలర్స్ దగ్గర, అవునా కదా? అవునవును. ఓకే, నువ్వు 8వ తారీఖున బండి కొన్నావు. ఒక పని చేస్తారా? హలో బ్రో. బ్రో నేను క్వశ్చన్లు అడిగితే స్కిప్ చేయదు బ్రో, నేను ఇప్పుడు అడుగుతున్నా స్కిప్ కదా. చేయట్లేదు నేను విత్ ప్రూఫ్ తోటి మీకు, అందుకే నేను కాన్ఫిడెన్స్ కలిపి అతనితో మాట్లాడతాను అంటున్నాను. ఆహా, నేనెంత స్కిప్ చేస్తాను, నాకేం అంత అవసరం. అది మాట్లాడదాం బ్రో. అడిగిన దానికి ఫస్ట్ ఒకసారి చెప్పండి, మీకు ఓకే అంటే చెప్పండి, లేదని పర్లేదు. నేను చెప్పండి శ్రీ తప్పేమన్నా అందరూ మీరు అడగాలి, మీరు అడుగుతున్నాడు మీకు సమాధానం నేను చెప్పాలి, చెప్పి రైట్ కూడా నాకు ఉంది. మీరు చెప్తే నేను ఇప్పుడు ఏం జరిగింది నేను యాస్టీజ్ నేను పబ్లిక్ చెప్తాను. నాదేం నేను ఎవరి సైడ్ కాదు, నాకు అవసరం లేదు. నాకు ఐటీ ఎంప్లాయీని, నేను అవేర్నెస్ మీద వీడియోస్ చేస్తా. నువ్వు కాంటెంట్ చూసినా నీకు అర్థమై ఉంటుంది ఒకవేళ. ఓకే సరే, శ్రీకృష్ణ డీలర్స్ దగ్గర తీసుకున్నారు మీరు బండి 8వ తారీఖున. అవును 10వ తారీఖున మీరు రీల్ పెట్టారు కదా. సరే, ఆ స్క్రిప్ట్ చేశారు, ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం కోసం చేశారన్నారు, అది ఓకే. అది 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 కాదు ఇప్పుడు మ్యాటర్. నేను అంటుంది శ్రీకృష్ణ డీలర్స్ వాళ్ళు పేరు కనబడితే శ్రీకృష్ణ డీలర్స్ వాళ్ళకే హెల్ప్ అవుతుంది కదా. నిశాంత్ వాళ్ళు ఎందుకు వచ్చారు? నిశాంత్ వాళ్ళు ఎందుకు పెట్టారంటే వాళ్ళు పక్కన బజాజ్ షోరూమ్ కొత్తగా కడుతున్నారు. ఎవరు? పేరు మీద, నిశాంత్ పేరు మీద. నేనైతే ఏ డీలర్ అయితే నేను ఇప్పుడు తీసుకున్నానో వాళ్ళ డీలర్ ఏం చేస్తున్నారంటే అది కాకుండా పక్కన వేరేగా పెద్ద షోరూమ్ ఓపెన్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అది కొద్దిగా పెద్ద షోరూమ్ కడతారు, కొద్దిగా పబ్లిసిటీ అయినట్టు ఉంటది వాళ్ళకి అని చెప్పేసి అది సీట్ కవర్ మార్చారు తప్పితే అక్కడ అంత ఏం లేదు. సో ఆ నిశాంత్ వాళ్ళకి పబ్లిసిటీ అవుతుందని మార్చారు సీట్ కవర్. మరి వెనక నెంబర్ ప్లేట్ దగ్గర కూడా ఎందుకు నిశాంత్ మోటార్స్ అని పెట్టారు? ఎక్కడెక్కడ? బ్యాక్ సైడ్, బైక్ బ్యాక్ సైడ్. అక్కడ నువ్వు చూపించట్లేదు కదా, అది ప్రమోషన్లో కూడా వర్కౌట్ అవ్వదు కదా. ఓన్లీ ఫ్యూల్ ట్యాంక్ మీద పెడితే సరిపోద్ది కదా. నేను ఒక నిమిషం అలా లైన్ లో ఉందంటే నేను మీకు సరిగ్గా చెప్పకపోతున్నా. నేను వాళ్ళ డీలర్ నెంబర్ ఇస్తాను, మీరే మాట్లాడండి. అది మాట్లాడతా బ్రో, నేను అడిగింది మీకు అర్థమైందా? ఫ్రంట్ ఫ్యూల్ ట్యాంక్ ఇది ఓకే, ప్రమోషన్ అవుతుంది, మీరు హెల్ప్ చేశారు, వాళ్ళకి సేల్స్ వస్తుంది. బ్రో అక్కడ వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి నేను తీసుకోగలను కదా బ్రో, అందులో అన్ని చేంజెస్ ఉంటాయి. నాకు కాదు బ్రో, నువ్వు పల్సర్ బండి కొన్నావు, ఫ్యూల్ ట్యాంక్ మీద శ్రీకృష్ణ ఉంది, వాళ్ళు ఫోన్ చేసి పక్కన మా బ్రాంచ్ ఉంది ఆ పేరు పెడితే వాళ్ళకి సేల్స్ హెల్ప్ అవుతుంది, సో అది పెట్టమన్నారు ఫ్యూల్ ట్యాంక్ మీద. వాళ్ళు పెట్టారు, పెడితే ఫ్యూల్ ట్యాంక్ మీద మారాలి కానీ వెనక నిశాంత్ మోటార్స్ అని ఎందుకు ఉంటుంది? శ్రీకృష్ణ మోటార్స్ అని కదా ఉండాలి. నీకు అర్థమైందా? బ్యాక్ సైడ్ నెంబర్ ప్లేట్ నీకు రాలేనప్పుడు అక్కడ స్టిక్కర్ ఉంటుంది కదా, అక్కడ నిశాంత్ మోటార్స్ ఎందుకు ఉంది? అక్కడ ఎందుకు మార్చారు? అక్కడ ఎందుకు మారింది అంటే నువ్వు నిశాంత్ మోటార్స్ వాడితే వెహికల్ తీసుకున్నావా మళ్ళీ సేమ్ వెహికల్ ప్రమోషన్కి? అలా తీసుకున్నా కూడా ఓకే వాళ్ళకి. మరి ఇప్పుడు వాళ్ళు పెట్టింది కూడా ప్రమోషన్ కదా బ్రో, డీలర్స్కి హెల్ప్ అవుతుందని. ఒక మాట నేను డైరెక్టర్ వాళ్ళతో మాట్లాడి డైరెక్టర్ డీలర్తో నేను ఈ క్వశ్చన్ నువ్వు అడిగిన క్వశ్చన్లన్నీ అతను అడిగి అతను ఏం మాట్లాడి వాయిస్ రికార్డ్ పెట్టినా అది పెట్టు బ్రో, పర్లేదు. నేను అడుగుతుంది లాజికల్గా. మనం తెలియకుండా మాట్లాడకూడదు, ఎందుకంటే మీరు సోషల్ మీడియాలో ఉన్నారు, నేను ఉన్నాను బ్రో. నేను అంటుంది బండి ఓనర్ అడగండి అవేం ఓకే, నాకు ప్రాబ్లం లేదు. నేను అడుగుతుంది జనరల్ ఆడియన్స్ క్వశ్చనే. ఇప్పుడు శ్రీకృష్ణ మోటార్స్ మీద కొంటే శ్రీకృష్ణ మోటార్స్ అని ఫ్యూల్ ట్యాంక్ మీద ఉందా? అలాగే బండి కొనుక్కున్నాడు వెనక్కి కూడా శ్రీకృష్ణ మోటార్స్ అని వాళ్ళ లేబులింగ్ ఉంటుంది, ఎందుకంటే ఆ డీలర్ దగ్గర కొన్నావు కాబట్టి. నువ్వు తర్వాత నువ్వు నిశాంత్ వాళ్ళు పేరు పెట్టమన్నారు, వాళ్ళకి సేల్స్ హెల్ప్ అవుతుంది అన్నావు. సో అప్పుడు వాళ్ళు ఫ్యూల్ ట్యాంక్ మీద మార్చాలి, ఎందుకంటే నువ్వు కెమెరా ఆన్ రోడ్ చూపిస్తున్నావు కాబట్టి అక్కడ వాళ్ళకి హెల్ప్ అవుతుంది సేల్స్కి. వెనక ఎందుకు మార్చారు? బండి నీది కదా బ్రో, బండి నాదే కాదంటలేదు. నేను వెనకాల ఇవన్నీ నేను చూడలేదు బ్రో, నేను చూడలేదు. ఎలా మార్చారంటే నేను ఏం చెప్తాను, ఆ బండి అది స్టిక్కర్ వేసి ఉన్నప్పుడు కూడా టీఆర్ నెంబర్ కూడా నేను ఇక్కడ మా గాజువాక్ లో షోరూమ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మార్కర్ తీసుకొని రాశాను. అంత అబ్జర్వేషన్ నేను చేయలేదు. సో అది మార్చిన విషయం కూడా నీకు తెలియదు, వెనక మార్చిన విషయం కూడా తెలియదు. నేను బండి తీసుకున్నప్పుడు ఆ స్టిక్కర్ ఉంది కానీ ఆ పేర్లు గీర్లు ఏం చూసుకోలేదు. నేను ఏం చేశాను, మామూలు బండి వెహికల్ తీసుకుంటున్నాను అనే ఇదిలోనే ఉన్నాను తప్పితే అవన్నీ అబ్జర్వ్ చేయలేదు. ఎలా చేస్తాం ఇప్పుడు? ఎవరైనా బండి తీసుకున్న తర్వాత బండి తీసుకున్నామా లేదా అని చూసుకుంటారు. ఆ సీట్ కవర్ల మీద పేర్లు ఏమున్నాయి, ఇవన్నీ ఏమున్నాయి, ఎందుకు నెంబర్ ప్లేట్ చూసుకోరు బ్రో, మరీ చెప్తారు. ఇప్పుడు మీరు బండి వెళ్ళి ఇంకో డీలర్ తీస్తారన్నప్పుడు నెంబర్ ప్లేట్ ఏం మీరు ఇప్పుడు నెంబర్ ప్లేట్
అది కాదు, మీరు ఇప్పుడు నెంబర్ ప్లేట్ పెట్టారు కాబట్టి నాకు నెంబర్ ప్లేట్ గురించి కూడా ఇప్పుడు వచ్చిందని ఇప్పుడు క్లారిటీ ఉంది, కానీ మీరు పెట్టేదాకా కూడా నాకు తెలియలేదు. సరే ఇప్పుడు బండి ఇప్పుడు మీ దగ్గర ఉందా, ఎవరికి ఇచ్చారు అది? నా దగ్గర లేదు, వేరే వాళ్ళ దగ్గర ఉంది. వేరే వాళ్ళ దగ్గర ఉంది. నేను రిజిస్ట్రేషన్ అవన్నీ చేసిన తర్వాత క్లారిటీగా ఒక వీడియో చేసి పెడతాను. సో రిజిస్ట్రేషన్ అవ్వకముందే బాబుకి అర్జెంట్ ఉందని వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తే ఆ డబ్బులు తీసుకొని ఆ బండి ఇచ్చారు. పర్మనెంట్గా వస్తే ఇది మార్చుదాం, ఇదే జరిగింది. అంటే ఇది మన పనే కదా. ఇప్పుడు ఏముంది, వాళ్ళు తంబేయడానికి రమ్మన్నారు, ఆ రిజిస్ట్రేషన్ అయ్యి నెంబర్ ప్లేట్ ఈ రాగానే పట్టుకొని తంబేయడానికి వస్తే సరిపోద్ది అన్నారు. వెళ్ళి తంబేసి వచ్చాడు కదా. అది బ్రో. సరే ఇప్పుడు ఇది యాస్టీజ్గా జరిగింది కదా, ఇది పబ్లిక్ ఎందుకు బ్రో చెప్పట్లేదు? ఇదే కదా అడుగుతున్నారు. అంటే నాకు కనబడుతుందా కామెంట్స్, మీకు కనబడట్లేదా ఏంటి? బ్రో ఇప్పుడు నాకు వచ్చిన క్వశ్చన్ అన్నింటికి ఆన్సర్ ఇవ్వాలంటే ఒక్కో రకంగా అడుగుతున్నారు. లేదు బ్రో, ఇవే అడిగారు. బండి కొన్నావా, కొంటే ఎందుకు రెండు ఉన్నాయి మీరు అన్నారు. మీరు చెప్పారు కదా, నేను దీని మీద ఒక క్లారిటీ వీడియో చేసి పెడతాను. అయిపోయింది, బెస్ట్ సింపుల్ అయిపోయింది కదా. జనాలు ఎవరు అడగరు ఇంకా, ఓకే ఇది జరిగిందని, అంతే అయిపోద్ది ఇంకా అక్కడతో టాపిక్. సరే బ్రో, సరే, ఓకే, థ్యాంక్ యూ.